ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఔషధాలు కానీ పొట్లకాయ పాయసం చేసుకుందామండి. ఈ పొట్లకాయతో చాలా వెరైటీ చేసుకోవచ్చండి, కానీ మనలో చాలా మంది పొట్లకాయని తినరండి. పిల్లలు అయితే మరేను ఈ స్నాక్స్ మీరు తినమంటారండి. వారి కోసం ఈ పాయసం చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం రండి. లేత పొట్లకాయ తీసుకున్నానండి. పెసరపప్పు డ్రై రోస్ట్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి. పాలు, జీడిపప్పు, బాదం పప్పులు ముక్కలు చేసుకున్నానండి. ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచీ పౌడరు, బెల్లం అండి, నెయ్యి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. మొదట ఈ పొట్లకాయని శుభ్రం చేసుకున్నామండి. పొట్లకాయ స్మెల్ వస్తుంటుంది. స్మెల్ రాకుండా మనం క్లీన్ చేసుకున్నామండి. చూద్దామండి. ఈ పొట్లకాయని ఫీల్ చేస్తున్నానండి. ఇలా పొట్లకాయని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత హాట్ వాటర్, ఈ బౌల్లో హాట్ వాటర్ పోస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఫీల్ చేసి పెట్టుకున్న పొట్లకాయని సాల్ట్తో క్లీన్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న పొట్లకాయని ఉప్పుతో వాష్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసి ఈ సాల్ట్ వాటర్లో వేయాలండి. సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకు పొట్లకాయ స్మెల్ రాకుండా ఉండేది కదండి. ఈ ముక్కల్ని ఇలా బౌల్లో వేసుకుందామండి. మనం తీసుకున్న పొట్లకాయతో 2 కప్పులు మాత్రమే అయినాయండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నామండి. ఒక 3 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ హీట్ ఎక్కిందండి. 1 అంగుళం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని, ఎండు కొబ్బరి అండి. జీడిపప్పు ముక్కలు, ఒక 5-6 బాదం ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇదే పాన్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేస్తున్నానండి. ఒకసారి కలిపి మూత పెడదామండి. ఒక 10 మినిట్స్ సిమ్లోనే మగ్గాలండి. హాఫ్ కప్పు తీసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసి 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి. అవి ఇందులో వేసేద్దాం. ఒకసారి కదుపుకున్నామండి. పెసరపప్పుకి ఈ ముక్కలకి నెయ్యి పట్టుకుంటుందండి. మనం ఏ కప్పుతో అయితే పొట్లకాయ ముక్కలు తీసుకున్నాము అదే కప్పుతో 1:2, అంటే మనం 2 కప్పులు ముక్కలు తీసుకున్నాం కదండి, 4 కప్పులు వాటర్ పోద్దాం. ఒక 20 మినిట్స్ ఉడకాలండి. ఈ పొట్లకాయ ఉడికే వరకు 20 మినిట్స్ పడుతుందండి. ఈ పొట్లకాయని గురించి తెలుసుకుందాం మనం. పొట్లకాయలో యాంటీబయాటిక్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. మన కాంట్రాస్ట్ ఉన్నవాళ్ళు, టాన్సిల్స్ ఉన్నవాళ్ళు, ఇంకా నెగటివ్ థాట్స్ అంటే అతిగా ఆలోచించి హెడేక్ తెచ్చుకునే వాళ్ళు ఈ పొట్లకాయని వీక్లీ 1 or 2 అయినా తినాలండి. ఎన్ని రూపంలో అంటే కూరలు కానీ, పచ్చళ్ళు కానీ, ఇలా పాయసం రూపంలో కానీ తీసుకోవాలండి. ఉడికిందేమో ఒకసారి చూద్దాం. ఉడకలేదండి. ఈలోపు మనం మరో టిప్ చెప్పుకుందాం. ఈ వర్షాకాలం, చలికాలం చాలామందికి డాండ్రఫ్ వచ్చేస్తుందండి. ఈ స్టార్టింగ్ స్టేజీలో మనం గమనించినప్పుడు ఈ పొట్లకాయను పేస్ట్ చేసి స్కాల్ప్కి అండ్ హెయిర్కి అప్లై చేస్తే ప్రాథమిక దశలో ఉన్న డాండ్రఫ్ పోతుందండి. ట్రై చేసి చూడండి. 20 మినిట్స్ అయిపోయిందండి. ఉడికిందేమో చూద్దాము. ఉడికిందండి. పొట్లకాయ ముక్క, పెసరపప్పు 2 ఉడికిందండి. ఈ టైంలో మనం 100 grams ఆర్గానిక్ బెల్లం వేద్దామండి. 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. ఒకసారి కలిపి సిమ్లో పెట్టేసి మూత పెడదామండి. ఒక 5 మినిట్స్ చాలండి. స్టవ్ బంద్ చేసి 100 ml కాసిన పాలండి ఇవి పోస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఒక
హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి వేస్తుంది. ఇంతేనండి, ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి పొట్లకాయ పాయసం అయిపోయిందండి. ఈ పాయసం మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు వేడివేడిగా చేసి పెట్టేదానండి. ఏంటి చెప్పని అడిగేవారు, కానీ నేను చెప్పేదాన్ని కాదు. మన పొట్లకాయ అని చెప్తే మేము తినం, ఆ స్నాక్స్ మేము తింటూ ఉంటారు. చిన్నపిల్లలప్పుడు ఇలాంటి చీటింగ్ చేయక తప్పలేదండి. ఏంటో చెప్పుకొని చూద్దామని చెప్పేదాన్ని. ఓ మమ్మీ చెప్పట్లేదు, కీర అయి ఉంటుంది అనుకుని తినేసేవారండి. బాగుంది, మళ్ళీ చేసి పెట్టు అనేవాళ్ళండి. ఆ విధంగా నేను చిన్నపిల్లలప్పుడు పొట్లకాయని తినిపించేదానండి. చివరిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. ఈ వేడి పాయసాన్ని ఇలా తినొచ్చండి, లేదా చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొచ్చండి. ఎలా తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని రానివ్వదు, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. ఇన్ని ఔషధ గుణాలున్న ఈ పొట్లకాయ పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్తీ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.